మరి చాలా సంస్థలున్నాయి కదా! ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్‌నే నేనెందుకు ఎంచుకోవాలి అనుకున్నట్లయితే మీరేం చెప్తారు? ఇందులో మనం మేడం మీరు అడిగినట్టుగా కంప్లీట్ ప్యాకేజ్ ఇచ్చేస్తామండి. సో, అక్కడికి వెళ్ళిన తర్వాత బోటింగ్‌కి సెపరేట్‌గా ఇవ్వండి, లేకపోతే ఫ్లైట్ టికెట్‌కి సెపరేట్ ఇవ్వండి, లేదంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదైనా సైట్ సీయింగ్ ప్లేసెస్‌కి వెళ్ళాలనుకుంటే వీటికి సెపరేట్ ఇవ్వాలి. అలా ఉండదనమాట. మన దగ్గర వన్స్ ప్యాకేజ్ తీసుకుంటే ఎగ్జాంపుల్ మనం 3 నైట్స్ 4 డేస్ ప్యాకేజ్ ఏదైతే ఉందో అదొచ్చేసేసి మనము 40,000కి ప్యాకేజ్ ఇస్తున్నామనమాట విత్ ఫ్లైట్స్‌తో. సో, కస్టమర్ ఉన్నటువంటి డెస్టినేషన్ నుంచి హైదరాబాద్ నుంచైనా, బెంగుళూరు నుంచైనా అప్ టు మనం కొచ్చిన్ వరకు ఫ్లైట్ ఇచ్చేస్తాం. సో, కొచ్చిన్ నుంచి కంప్లీట్‌గా టూర్ అంతా బై రోడ్ తీసుకెళ్తాం అనమాట. లైక్ కొచ్చిన్ నుంచి అత్తిరంపల్లి వాటర్ ఫాల్స్, మున్నార్‌కి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక 2 నైట్స్ స్టే ఉండి అక్కడ చూడాల్సినటువంటి సైట్ సీయింగ్ ప్లేసెస్ అన్నీ కూడా మన వెహికల్‌లోనే కవర్ చేస్తాం. సో, మన వెహికల్‌లో కవర్ చేసి అక్కడి నుంచి బ్యాక్ మళ్ళీ మనం అలప్పి వచ్చి అలప్పిలో బ్యాక్ వాటర్స్ ఎంజాయ్ చేసి కొచ్చిన్‌కి వచ్చేస్తాం అనమాట. సో, కొచ్చిన్‌కి వెళ్ళిన తర్వాత కొచ్చిన్‌లో స్టే ఉండి లాస్ట్ డే కొచ్చిన్ లోకల్ సైట్ సీయింగ్ కూడా చూసుకొని బ్యాక్ వచ్చేస్తాం. సో, ఇక్కడ అన్ని సైట్ సీయింగ్ ప్లేసెస్కి వెహికల్ మనదే వెళ్తుంది. ప్లస్ ఫ్లైట్ దిగినప్పటి నుంచి మళ్ళీ కస్టమర్ ఫ్లైట్ ఎక్కేంత వరకు బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ 3 ప్రొవైడ్ చేస్తాము. ప్రతి గ్రూప్తో పాటు ఒక టూర్ మేనేజర్ కూడా ఫాలో అవుతారనమాట. సో, ఇది గ్రూప్ టూర్కి సంబంధించి. ఎవరైనా సరే కస్టమర్స్ ఇండివిజువల్గా ప్లాన్ చేసుకున్నారు, ఓన్లీ వాళ్ళ ఫ్యామిలీ వరకే వెళ్ళాలి. సో, అలా చేసుకున్నా సరే ప్యాకేజ్ కాస్ట్ అనేది కొద్దిగా లిటిల్ బిట్ వేరియేట్ అవుతుంది. ప్లస్ వాళ్ళకి కంటిన్యూస్ ఫాలోఅప్ అనేది ఉంటుందన్నమాట. వాళ్ళు ఫ్లైట్ దిగినప్పటి నుంచి మళ్ళీ ఫ్లైట్ ఎక్కేంత వరకు ఎవరైతే మన ట్రావెల్ ఎక్స్పర్ట్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా వాళ్ళతో డైలీ టచ్లో ఉంటారనమాట. సో, కేరళ ఒక ఫ్యామిలీ వెళ్ళారు, 3 మెంబర్స్, వైఫ్ అండ్ హస్బెండ్, ఒక బాబు లేదా పాప వెళ్ళారు. సో, వాళ్ళు దిగినప్పటి నుంచి మళ్ళీ రిటర్న్ ఫ్లైట్ ఎక్కేంత వరకు వాళ్ళు ఆ డేలో ఏ సైట్ సీయింగ్ ప్లేసెస్ చూడాలి, ఎక్కడ ఎంత టైం స్పెండ్ చేయాలి, హోటల్ నుంచి ఏ టైంకి స్టార్ట్ అవ్వాలి. సో, వీటంతా ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళకు డైలీ ఇస్తూ ఉంటారు. అలాగే డ్రైవర్స్తో టచ్లో ఉంటారు, హోటల్ టీమ్తో కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారనమాట. అంటే ఏ టైంకి గెస్ట్ చెక్ ఇన్ అవుతున్నారు, సో వాళ్ళ చెక్ ఇన్ టైంలో వాళ్ళని రిసీవ్ చేసుకోవడము, వాళ్ళకి కావాల్సినటువంటి ఐడి ప్రూఫ్స్ అన్ని ముందే పంపించడము, చెక్ ఇన్ ప్రాసెస్ అంతా కూడా ఈజీ చేయడానికి ఈ బ్యాక్ ఎండ్ టీమ్ అంతా కూడా సపోర్ట్ చేస్తూ ఉంటుందన్నమాట. సో, ఇది 3 నైట్స్ 4 డేస్ సంబంధించి.